నాకు తడాకా చూపించడానికి ఇంకా కడదాకా ఉండడానికి అది నాకు ఉపయోగపడింది. అంటే ఇది నేను చూపించుకోవాల్సిన టైం వచ్చింది నాకు. సో అప్పుడు నేను అనిపించింది నాలో ఉన్న రచనకి అంతవరకు నేను ఎప్పుడు కామెడీ షోస్కి రాసి పెన్ను పట్టుకొని రాసి అవకాశం రాలే. ఈవెంట్స్ అంటే మనకు వచ్చిన మిమిక్రీ చేసి రావడమే కదా సార్. సో ఎప్పుడు పెన్ను పట్టుకోలే. కానీ రైటర్ కాలంలో కూడా టిక్ పెట్టా. ఎందుకంటే ఇది ఒక ప్రయారిటీ కూడా ఇస్తారు. ఆ షోలో సెలక్షన్ చేసి ఇంతమంది కాంపిటీషన్ ఉంది, సరే ఏదో ఒకటి. ఇప్పుడు ఆకలేసిన వాడి కడుపు మండితే లోపల నుంచి ఫైర్ వస్తుంది అంటారు చూడండి, ఆ టైప్లో పెన్ను పట్టుకోవాల్సి వచ్చింది. అవును సార్, ఇది ఇంకా అగ్నిపర్వతం, ఇది ఇంకా మామూలు ఫైర్ కాదు, లావా ఉంది లోపల. సో ఆ దెబ్బతో ఏం చేశానంటే ఇంకా రచన ఖచ్చితంగా పెన్ను పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో రోజు రాత్రి నైట్ పూట భోజనం చేసిన తర్వాత పిల్లలందరూ పడుకున్న తర్వాత డిస్టర్బెన్స్ లేని టైంలో 10ంటికి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 వరకు రాసేవాడిని స్క్రిప్ట్. అలా రాసి తడాకాల్లో మేము చేసిన ఎపిసోడ్స్ అన్నిటికి సంబంధించి స్క్రిప్ట్ రైటర్గా మా టీంకి నేను ఉన్నాను సార్. నేను షరీఫ్ టీం లీడరు, నేను వచ్చేసి ఆ టీంకి స్క్రిప్ట్ రైటర్, మిమిక్రీ ఉంది. అలాగే మా ఇద్దరికి జోడీ కలిసింది. మేమిద్దరం కూడా మా ఇద్దరిని చూస్తే అనేవాళ్ళు వీళ్ళిద్దరు జోడెద్దులు వచ్చారు, వీళ్ళిద్దరు జంట కవులు జోడెద్దులు. మా ఇద్దరికి ఫస్ట్ నుంచి అదొక కాంబినేషన్, మాది హిట్ పేరు అనమాట, షరీఫ్ది నాది.